అందరికి నమస్కారం. ఈరోజు మనం యవక్రితుని కథ గురించి తెలుసుకుందాం. జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అనే విషయంపై మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది ప్రాచీన గాథ. అసలు జ్ఞానాన్ని సంపాదించడానికి ఏమైనా షార్ట్కట్స్ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనందరం చాలా ఫాస్ట్ కదా. ప్రతిదానికి ఒక షార్ట్కట్ కావాలి, ఒక లైఫ్ హ్యాక్ కావాలి. మరి చదువుకి, జ్ఞానానికి కూడా అలాంటి కురుకుదారులు ఉంటాయంటారా? ఈ ప్రశ్నకు ఈ కథ చెప్పే సమాధానం ఒక్కటే, చాలా సూటిగా ఉంటుంది. విద్య గురుముఖతః నేర్చుకోవాలి. అంటే నిజమైన జ్ఞానమనేది గురువు దగ్గరనుంచే వస్తుంది. ఈ ఒక్క మాట మీదే మొత్తం కథ నడుస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయకుడి పేరు యవక్రితుడు. అతని దీక్ష, అతని సంకల్పం ఎలాంటిదో చూద్దాం. సో కథ నేపథ్యం చాలా సింపుల్. యవక్రుతుడు అనే ఒక కుర్రాడు. అతని తండ్రి భరద్వాజ మహర్షి. ఆయన ఎప్పుడూ తపస్సులోనే లీనమై ఉండేవారు. అందుకే కొడుకు చదువుని పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ల స్నేహితుడే రైభ్యుడు. ఆయనకి 2 కొడుకులు. వాళ్ళిద్దరినీ మాత్రం గొప్ప పండితులుగా తయారుచేశాడు. ఇప్పుడు చూడండి, ఆ రైభ్యుడి కొడుకులకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం, వాళ్ల పాండిత్యానికి పొగడ్తలు, ఇవన్నీ చూస్తుంటే యవక్రితుడికి ఎలా ఉంటుంది? లోకల బాధ, కొంచెం అసూయ, కాని అన్నింటికంటే ఎక్కువగా ఒక పట్టుదల పుట్టుకొచ్చింది. వాళ్లని మించిపోవాలి, వాళ్లకంటే పెద్ద పండితుణ్ణి అవ్వాలి అని గట్టిగా అనుకున్నాడు. అయితే యవక్రితుడు అందర్లాగా ఒక గురువు దగ్గరికెళ్ళి చదువుకోలేదు. అతనొక షార్ట్కట్ అనుకున్నాడేమో, తపస్సు మార్గాన్ని ఎంచుకున్నాడు. తపస్సంటే తెలుసు కదా, ఒక లక్ష్యం కోసం మనస్సుని, శరీరాన్ని అదుపులో పెట్టుకుని చేసే తీవ్రమైన సాధన. గురువు లేకుండా కేవలం తపస్సుతోనే వేదాలన్నీ నేర్చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఎంత కఠోర దీక్ష చూడండి. యవక్రుతుడి తీవ్రమైన, కఠినమైన దీక్ష ఎక్కడిదాకా వెళ్ళిందంటే ఏకంగా దేవతల రాజైన ఇంద్రుడిదాకా వెళ్ళింది. సో ఇంద్రుడు యవక్రుతుడు ముందు ప్రత్యక్షమై చాలా క్లియర్గా చెప్పాడు, నాయనా, నువ్వెళ్తున్న దారి తప్పు. విద్య అనేది గురువు దగ్గర నేర్చుకోవాలి. ఈ ప్రయత్నం ఆపి మంచి గురువు దగ్గరికి వెళ్ళు అని. ఇంతకంటే క్లియర్గా ఎవ్వరూ చెప్పలేరు. కాని యవక్రుతుడు వినలేదు, అస్సలు వినలేదు. ఇంద్రుడి మాటలు నచ్చలేదతనికి. నా పట్టుదల నాది అనుకున్నాడు. ఇంకా మొండిగా తన తపస్సుని మరింత కఠినతరం చేశాడు. కథ ఇక్కడ మలుపు తిరుగుతుంది. మాటలు చెప్తే వినేలాలేడని ఇంద్రుడికి అర్థమైపోయింది. అందుకే అతనికి కళ్ళు తెరిపించేలా ఒక ప్రాక్టికల్ లెసన్ చెప్పాలనుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే, ఒక ముసలి బ్రాహ్మణుడు వేషం వేసుకుని గంగానది ఒడ్డున కూచున్నాడు. సరిగ్గా యవక్రుతుడు రోజూ స్నానానికి వచ్చే చోట. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక విచిత్రమైన పని. గుప్పడంత ఇసుక తీసుకుంటున్నాడు, అలా ప్రవహిస్తున్న నదిలోకి విసిరేస్తున్నాడు. మళ్లీ గుప్పడి ఇసుక, మళ్లీ నదిలోకి, ఆగకుండా అదే పని చేస్తూ ఉన్నాడు. ఇది చూసి యవక్రితుడికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి అడిగాడు, పెద్దయినా, ఏం చేస్తున్నారు అని. ఈ నదికి ఆనకట్ట గడుతున్నాను అని సమాధానం. యవక్రితుడు వెంటనే నవ్వేసి, అదేంటి, ఇంత పెద్ద నదికి గుప్పెడు ఇసుకతో ఈ జన్మలో ఆనకట్టగట్టగలరా అని కాస్త ఎగతాళిగా అడిగాడు. అప్పుడొచ్చింది అసలైన సమాధానం. ఆ ముసలాయన రూపంలో ఉన్న ఇంద్రుడు యవక్రుతుడి వైపు చూసి ఇలా అన్నాడు, నాయనా, గురువు లేకుండా వేదాలన్నీ నేర్చుకోవాలనుకుంటున్నావు కదా. నీ ఆ ప్రయత్నంతో పోలిస్తే నేను చేసే ఈ పని అంత మూర్ఖత్వమేమీ కాదు. ఆ ఒక్క మాట యవక్రుతుడికి గట్టిగా తగిలింది. తన తప్పేంటో ఒక్క క్షణంలో అర్థమైపోయింది. సరే, ఈ అద్భుతమైన కథ నుంచి మనం గ్రహించాల్సిన నీతి ఏంటి? ఈ కథ నీతి చాలా సింపుల్. నిజమైన జ్ఞానం రావాలంటే గైడెన్స్, ఒక పద్ధతి చాలా ముఖ్యం. ఒక్క పట్టుదల ఉంటే సరిపోదు, దానికి సరైన దారి కూడా ఉండాలి. లేదంటే ఆ కష్టమంతా ఇసుకతో ఆనకట్ట కట్టినట్టే అవుతుంది. యవక్రుతుడి తపస్సు అతని పట్టుదలకి నిదర్శనం. నిజమే, కాని ఇంద్రుడి ఇసుక ఆనకట్ట ఏం చూపిస్తుంది? సరైన దారిలేని కష్టం వృధా అని. మన ప్రయత్నానికి, మన లక్ష్యానికి మధ్య గురువు ఒక బ్రిడ్జ్ లాంటివాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా నేర్చుకోవాలంటే ముందు వినయముండాలి. అదే మొదటి మెట్టు. తన తప్పు తెలుసుకోగానే యవక్రుతుడు ఇంద్రుడి కాళ్లమీద పడి క్షమించమని కోరాడు. అతని పట్టుదల, ఇంత కష్టపడ్డాడు కదా అని జాలిపడి ఇంద్రుడు చివరకు అతనికి వేదజ్ఞానాన్ని ప్రసాదించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. కొడుకు ఇంత పెద్ద విజయం సాధిస్తే ఏ తండ్రైనా పొంగిపోతాడు గదా. కాని యవక్రీతుడు తండ్రి భరద్వాజ మహర్షికి మాత్రం
ఈ విజయం ఆనందాన్నివ్వలేదు. ఆయన కళ్లలో ప్రశంస లేదు. దానికి బదులుగా ఒక భయంకరమైన హెచ్చరిక కనిపించింది. అదేంటో భరద్వాజుడు చాలా స్పష్టంగా హెచ్చరించాడు. అందులో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది ఒక ఫిలసాఫికల్ వార్నింగ్. కష్టపడకుండా సంపాదించిన జ్ఞానం అహంకారాన్ని పెంచుతుంది, ఆ అహంకారమే నిన్ను నాశనం చేస్తుంది అని. ఇక రెండవది చాలా నిర్దిష్టమైన ఆదేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ రైభ్య మహర్షి ఆశ్రమం వైపు వెళ్లకు, అతని కొడుకులతో అస్సలు శత్రుత్వం పెట్టుకోకు అని. ఈ 2 హెచ్చరికలు యవక్రీతుడి భవిష్యత్తును ఎలా శాసించాయో చూడబోతున్నాం. సరే, హెచ్చరికైతే అందింది. కాని అప్పటికే గర్వంతో నిండిపోయిన యవక్రీతుడు దాన్ని పాటిస్తాడా? అనుమానమే. అతని పతనానికి రంగం సిద్ధమైపోయింది. ఆ అహంకారం తండ్రి మాటని ఎలా లెక్క చేయకుండా చేసిందో చూద్దాం. అది వసంతకాలం. అడవి అంతా పూలతో, కొత్త చిగుర్లతో ఎంతో అందంగా, ఉత్సాహంగా ఉంది. ఆ వాతావరణం మనిషిని మైమరపింపజేసేలా ఉంది. సరిగ్గా ఆ అందం, ఆ ఉత్సాహం యవక్రీతుల్లో ఉన్న గర్వానికి మరింత ఆజ్యం పోసింది. అతని వివేకాన్ని పూర్తిగా మరుగున పడేసింది. ఇక చూడండి, తన శక్తిపై ఉన్న గర్వంతో తండ్రి ఎక్కడికెళ్ళొద్దని చెప్పాడో సరిగ్గా అక్కడికే, రైభ్యుడి ఆశ్రమానికే వెళ్ళాడు. ఇది పొరపాటున జరిగింది కాదు, తెలిసి చేసిందే. తనకున్న జ్ఞానం ముందు ఈ చిన్న చిన్న నియమాలు ఒక లెక్క అనే అహంకారం. ఆ ఆశ్రమంలో అతని ఇంద్రియాలు అదుపు తప్పాయి. అహంకారం, వాంఛ ఈ రెండూ కలిసి అతన్ని ఒక క్షమించరాని తప్పు చేసేలా ప్రేరేపించాయి. రైభ్యుడి కోడలి పట్ల అతను ఘోరంగా ప్రవర్తించాడు. ఇంకేముంది, ఈ ఒక్క చర్యతో అతని విధి ఖరారైపోయింది. అహంకారం నాశనానికి దారితీస్తుందన్న తండ్రి మాట అక్షరాలా నిజమైంది. ఒక తప్పు జరిగింది, కాని దాని పర్యవసానాలు అక్కడతో ఆగిపోలేదు. ఒక విషవలయంలా అది యవక్రీతుణ్ణి దాటి ఎంతోమందిని ఎలా చుట్టుముట్టిందో ఇప్పుడు చూద్దాం. రైభ్యుడి ప్రతీకారం చాలా వేగంగా, భయంకరంగా ఉంది. చూడండి, మొదట ఆయన తన జుట్టు నుండి ఒక రాక్షసుణ్ణి, ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. ఆ తర్వాత ఆ స్త్రీ యవక్రీతుణ్ణి తన మాయలో పడేసి అతని శక్తికి మూలమైన పవిత్ర జలపాత్రను దొంగిలించింది. ఇక శక్తిహీనుడైన యవక్రీతుణ్ణి ఆ రాక్షసుడు ఈటతో వెంబడించాడు. చివరికి యవక్రీతుడు పారిపోయి వచ్చి తన తండ్రి ఇంటి గుమ్మం ముందే ప్రాణాలు విడిచాడు. యవక్రీతుడి మరణంతో విషాదం ఆగలేదు. నిజానికి అది అప్పుడే మొదలైంది. చూడండి, ఈ గొలుసుకట్టు ఎలా సాగిందో. యవక్రీతుడు చనిపోయాడు. అది చూసిన అతని తండ్రి భరద్వాజుడు దుఃఖంతో రైభ్యుడిని శపించి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ శాపం వల్ల రైభ్యుడు తన సొంత కొడుకు చేతిలోనే చనిపోయాడు. చూశారా, ఒక అహంకార చర్య 2 కుటుంబాలను ఎలా నాశనం చేసిందో. ఇంతటి విధ్వంసం జరిగిపోయింది, అంతా అయిపోయిందనుకుంటున్న తరుణంలో కథ ఒక అద్భుతమైన, ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ మలుపు ద్వారానే మనకు జ్ఞానం యొక్క నిజమైన స్వభావమేంటో అర్థమవుతుంది. రైభ్యుడు కొడుకు ఎంతో ధర్మాత్ముడు. అతని ప్రార్థనల వల్ల ఒక అద్భుతం జరిగింది. చనిపోయిన వాళ్లందరూ, యవక్రీతుడు, భరద్వాజుడు, రైభ్యుడు అందరూ తిరిగి బతికారు. ఈ పునరుజ్జీవనం కథకు ఒక ముగింపు ఇవ్వడానికే కాదు, అసలైన పాఠం చెప్పడానికి ఒక అవకాశమిచ్చింది. అయితే చావుని చూసొచ్చిన యవక్రీతుడిలో మార్పొచ్చిందా? లేదు. అతని అహంకారం ఇంకా పోలేదు. తిరిగి బతికిన తర్వాత కూడా అతను దేవతలను ఏమడిగాడో తెలుసా? నాకు, రైభ్యునికి ఉన్నంత జ్ఞానమే ఉంది కదా, మరి అతనెందుకు నాకంటే గొప్పవాడు అని. అంటే అతను ఇంకా దీన్ని ఒక పోటీలాగే చూస్తున్నాడు. అప్పుడు దేవతలు అంతిమ తీర్పు ఇచ్చారు. అదే ఈ కథ యొక్క సారాంశం. వాళ్ళు ఏమన్నారంటే, అతను గురువు మార్గదర్శకత్వంలో కష్టపడి జ్ఞానాన్ని సంపాదించాడు, నువ్వు అలా చెయ్యలేదు, అందుకే నీకా శక్తి ఎప్పటికీ రాదు. విద్య అనేది గురుముఖతః నేర్చుకోవాలి. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఇన్ఫర్మేషన్ సంపాదించడం వేరు, వివేకంతో కూడిన జ్ఞానాన్ని పొందడం వేరు. ఆ జ్ఞానం, వినయం, క్రమశిక్షణ, గురువు మార్గదర్శకత్వంతోనే వస్తుంది. సో ఈ ప్రాచీన కథ మన ఆధునిక ప్రపంచానికి ఒక పెద్ద ప్రశ్నను సంధిస్తోంది. షార్ట్కట్స్, హ్యాక్స్ నిండిన ఈ రోజుల్లో ఒక పని నేర్చుకోవడానికి ఓపికగా సమయం కేటాయించే ఆ ప్రయాణానికి అసలు విలువ ఉందా?